ఓ గురువుగారికి నందిని అనే తన శిష్యురాలంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే నెలకొక్కసారైనా స్వయానా తానే నందిని ఇంటికెళ్ళి అతిథి మర్యాదలు స్వీకరించి వస్తుంటారు. శివయ్యకి పరమ భక్తురాలైన నందినికి కూడా గురువుగారంటే ఎంతో గౌరవం. ఓ గురు పూర్ణిమ రోజు గురువుగారు నందిని ఇంటికి బయలుదేరుతుంటే ఏకంగా శివయ్యే ప్రత్యక్షమయ్యి, నేను కూడా మీతో పాటు నందిని ఇంటికొస్తా అని అంటారు. ఎందుకని స్వామి అని గురువుగారు అడిగితే, నందిని ఎలాగైతే మీకు ప్రియ శిష్యురాలో అలాగే నాకు పరమ భక్తురాలు కూడా. ఈరోజు మన ఇద్దరిలో ముందు ఎవరికి స్వాగతం పలుకుతుందో పరీక్షిద్దాం అని శివయ్య అంటాడు. అలాగే మీరు చెప్పినట్టే కానివ్వండి అని గురువుగారు శివయ్య కలిసి నందిని ఇంటికి బయలుదేరతారు. ఇక్కడేమో నందిని గురువుగారి స్వాగతానికి పూలు దీపధూప పళ్ళెంతో గుమ్మంలో ఎదురుచూస్తూ ఉంటుంది. వీధి చివర గురువుగారితో పాటు శివయ్యని కూడా చూసి, ఆహా, నేను చూస్తుంది నిజమేనా? గురువుగారితో పాటు నా శివయ్య కూడా వస్తున్నాడా అని సంతోషంతో వారి వైపు పరుగు పెడుతుంది. పరుగునొస్తున్న నందినిని చూసి, శివయ్య దేవుళ్లకే మహాదేవుడు, ఎలాగో తనకే ప్రాధాన్యతనిస్తుంది అని గురువుగారికి అర్థమైపోతుంది. నందిని వచ్చి శివయ్య చేయి పట్టుకుని తన ఇంటివైపు లాక్కొని తీసుకెళ్లిపోతుంది. గుమ్మంలోకి చేరుకున్న తర్వాత నందిని శివయ్యతో ఏమంటుందో తెలుసా? ఏమంటుందమ్మా? మిమ్మల్ని తర్వాత పూజించుకుంటా శివయ్య, ముందు మనిద్దరం కలిసి గురువుగారి పాదాలకు నమస్కరించి స్వాగతం చెబుదాం అని శివయ్య చేతికి పూలందిస్తుంది. అందుకు శివయ్య అంటాడు, నేను నీకు జీవం పోశాను. నీకు కళ్ళు చెవులు నోరుతో పాటు కాళ్ళు చేతులిచ్చా. నన్ను కాదని గురువుకి ప్రాధాన్యమా అని అడుగుతాడు. అవును, కరెక్టే కదా. అందుకు నందిని, నిజమే, మీరు నాకు ప్రాణం పోసిన దేవుడే, కాదనట్లేదు. కానీ ఆ జీవితానికి అర్థం నేర్పింది నా గురువు. మీరు నాకు కళ్ళిచ్చారు, కానీ దాంతో మంచి చూడ్డం నేర్పించింది మాత్రం నా గురువు. మీరు నాకు చెవులిచ్చారు, కానీ వాటితో మంచి వినడం నేర్పించింది నా గురువు. చేతులతో మంచి చేయడం, కాళ్లతో మంచి మార్గంలో నడవడం, ఇవన్నీ నేర్పింది నా గురువు. కాబట్టి నా మొదటి ప్రాధాన్యత నా గురువే కదా అని అంటుంది. శివయ్య పెట్టిన పరీక్షలో నందినిదే గెలిపోతుంది. గురువులు మనకి కనిపించే దేవుళ్ళురా. వాళ్ళు మనకిచ్చిన జ్ఞానానికి అవకాశం ఉన్నప్పుడల్లా వాళ్ళ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇక గురు పూర్ణిమ రోజైతే ఖచ్చితంగా పాటించాలి. అలాగే అమ్మా. మేం చేస్తున్న గోసేవలో మీరు భాగస్వాములవ్వండి. గోరక్ష జగద్రక్ష.